Dear students, welcome to IACE. Today's our discussion SI Grand Test number 18 Mathematics Explanation. Already మనం part 1 so 1 to 30 questions డిస్కస్ చేయడం జరిగింది. 31 to 55 questions part 2 వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. So first question, 31st question. So here they given simplification question. So if you observe carefully here, under root of 225. Under root of 225 is how much, Amma? 15. 15 plus 154. 169. 169 is nothing but 13 square. 13 plus 108, 121. Under root of 121 is what? 11. 11 plus 25, 36. 36 is nothing but 6. 10 plus 6, under root of 16. Under root of 16 is nothing but 4. So finally your answer is what? 4. Option D is the right answer. Here they given another question. So here, if you observe carefully here, 1 by 20 I am going to written as 1 by 4 minus 1 by 5. 1 by 4 minus 1 by 5. Yes, accepted or not? LCM is 20. Kasagu 20 avutundi. 4 5s are 4 5s are. So 5 minus 4, 1. Yes, exactly suitable. Similarly, so this is 4 into 5. This is 5 into 6, 6 into 7, 7 into 8, 8 into 9, 9 into 10, 10 into 11, 11 into 12. Similarly, if you write like this, 1 by 5 minus 1 by 6. Next one, 1 by 6 minus 1 by 7. Next one, 1 by 7 minus 1 by 8. Next one, 1 by 8 minus 1 by 9. Next one, 1 by 9 minus 1 by 10. Next one, 1 by 10 minus 1 by 11. Next one, 1 by 11 minus 1 by 12. So, first term and last term, except first term and last term, all middle terms will going to cancel. All terms are cancelled. 1 by 4 minus 1 by 12. LCM is 12. 4 3s are 12, 1s are 12. 3 minus 1, 2. 2 by 12 is nothing but 1 by 6. So finally your answer is what? 1 by 6. So option C is the right answer. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాన్సిక్యూటివ్ నెంబర్స్ మల్టిప్లికేషన్లో ఉంటే 4 into 5, 5 into 6 మనం ఈ ఫార్మేట్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. So another simplification question. Just take the numbers first. 3 minus 2. 3 minus 2, 1. 1 plus 1, 2. 1 plus 1 is what? 2. So our answer is 2 point something. 36 to 5. 36 లో నుంచి ఒక 5 subtract చేస్తే 31. 31 plus 33, 64. So your answer is what? 2.64 bar. 2.64 bar. Option D is the right answer. The number of pairs of positive integers whose sum is 99 and HCF is 9. మొత్తము 99, రెండు సంఖ్యల మొత్తం 99, రెండు సంఖ్యల మొత్తం 99 మరియు వాటి యొక్క గసాబా 9 గల ఎన్ని ధనపూర్ణాంకాల జతలు గలవు? సో మనందరికీ కూడా తెలుసు, హెచ్సిఎఫ్ అనేది గసాబా అనేది ప్రతి సంఖ్యలో కూడా ఒక గుణకమే. ఓకేనా? ఈజ్ ఆల్సో ఆల్వేస్ ఏ ఫ్యాక్టర్. సో నేను ఆ రెండు సంఖ్యలు ఏమనుకుంటానంటే 9A ప్లస్ 9B అనుకుంటాను. 9A ఒకదాన్ని అనుకుంటాను, 9B అని ఒకదాన్ని అనుకుంటాను. ఒక సంఖ్య 9A, మరొక సంఖ్య 9B అనుకుంటాను. ఓకేనమ్మా? ఎందుకంటే 9 అనేది హెచ్సిఎఫ్ కాబట్టి. సో వాటి సమ్ ఎంత అంటున్నాడమ్మా? ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు? 99 అంటున్నాడు. 99. ఓకేనమ్మా? సంఖ్యల మొత్తము 99. 9 కామన్ తీసి 9తో క్యాన్సిల్ చేశారనుకోండి, అప్పుడు A ప్లస్ బి ఎంత అవుతుందండి? A ప్లస్ బి ఎంత అవుతుంది? A ప్లస్ బి ఎంత అవుతుంది? 11 అవుతుంది. 9 కామన్ తీసి 9తో క్యాన్సిల్ చేశాను. అలాంటి పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి అంటున్నాడు. పాసిబిలిటీస్ ఏమని రాసుకోవచ్చమ్మా? 1 10 రాసుకోవచ్చు. ఎస్, దిస్ ఈజ్ 1 పెయిర్. 2 9 రాసుకోవచ్చు. ఎస్, దిస్ ఈజ్ అనదర్ పెయిర్. నెక్స్ట్ 3 8 రాసుకోవచ్చు. ఎస్, దిస్ ఈజ్ అనదర్ పెయిర్. సో 4 7 రాసుకోవచ్చు. ఎస్, దిస్ ఈజ్ అనదర్ పెయిర్. నెక్స్ట్ 5 6 రాసుకోవచ్చు. ఎస్, దిస్ ఈజ్ అనదర్ పెయిర్. మళ్ళీ 6 5 రాస్తే రిపీటేషన్ వస్తుంది. రిపీటేషన్ నాట్ అలౌడ్. అంటే ఎన్ని పేర్స్ వచ్చాయేమో? మొత్తం కూడా 5 పేర్స్ వచ్చాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 5 పేర్స్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే అలాంటివి 5 జతలు ఉంటాయి. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. The ratio of two numbers is 3:4 and their HCF and their LCM is 120. The sum of the numbers is what? రెండు సంఖ్యల నిష్పత్తి 3:4. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4. వాటి కసాగు 120 అయితే అప్పుడు ఆ సంఖ్యల మొత్తం ఎంత? సో ఇప్పుడు ఆ సంఖ్యలు 3 భాగాలు 4 భాగాలు కదా, అంటే 3x 4x అనుకుంటాను. 3x 4x. సో ఎల్సిఎం ఎంత? 12x. ఎల్సిఎం ఎంత? 12x. ఎందుకంటే 3x 4x x టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. ఎల్సిఎం 12x. 12x అంటే ఎంతమ్మా ఇక్కడ? 120. 12x 120 అంటే x 10. 12x 120 అంటే x ఎంతమ్మా? 10. ఇప్పుడు x10 అంటే ఆ రెండు సంఖ్యల మొత్తము అంటే
3x 4x మొత్తం 7x కదా, x అంటే 10 కదా, అప్పుడు 7x ఎంత అవుతుంది, 70 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. అలా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. నేనేమంటున్నానంటే అది 3:4 కాబట్టి నేను వాటిని 3:4, అవి సంఖ్యలు కాదు, వాటి సంఖ్యల యొక్క నిష్పత్తి. నేను సంఖ్యలుగా వాటిని 3x 4x అనుకుంటున్నాను. ఓకేనమ్మా, 3x 4x అనుకుంటున్నాను. ఈ రెండింటి యొక్క కసాగు, ఈ రెండింటి యొక్క ఎల్సీఎం ఎంతమ్మా? సో ఈ రెండింటి యొక్క ఎల్సీఎం ఎంత? ఈ రెండు x అనే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. చిన్న సంఖ్య 3 సార్లు పోతుంది. 3 × 4x 12x అంటే ఎల్సీఎం 12x. ఎల్సీఎం ఎంతమ్మా? కసాగ్ ఎంత? 12x. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం కసాగ్ ఎంతమ్మా? 120. కసాగ్ ఎంతమ్మా? 120. సో 12 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 10 టైమ్స్ పోతుంది. అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఆ రెండు సంఖ్యల మొత్తము. ఆ రెండు సంఖ్యల మొత్తము అంటే ఎంతమ్మా? రెండు సంఖ్యల మొత్తము అంటే ఎంత? సమ్ అంటే ఎంత? 7x. అంతే కదా, 3x 4x 7x. సో ఇంటూ ఎన్ని టైమ్స్ అమ్మా? 10 టైమ్స్ కదా. 7 × 10 ఎంతమ్మా? 70. రెండు సంఖ్యల మొత్తము ఈజ్ ఈక్వల్ టు 70. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. A is 30% more efficient than B. How much time will they work together take to complete a job which A alone could done it in 23 days? A B కంటే 30% ఎక్కువ సమర్థవంతంగా పనిచేయగలడు. వారు కలిసి పనిచేయడం ద్వారా సో ఏ మాత్రమే 23 రోజుల్లో చేయగలిగే పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే A is 30% more efficient than B అంటున్నాడు. ఏ యొక్క సామర్థ్యం బి సామర్థ్యం కన్నా 30% ఎక్కువ. అసలు బి సామర్థ్యం ఎంత తెలుసా? తెలియదు. నేను బి సామర్థ్యాన్ని 100% అనుకుంటున్నాను. అప్పుడు ఏ సామర్థ్యం ఎంత అవుద్ది? ఏ సామర్థ్యం ఎంత అవుద్దమ్మా? 130% అవుతుంది. అంటే సామర్థ్యాల నిష్పత్తి 13:10. సామర్థ్యాల నిష్పత్తి ఎంతమ్మా? 13:10. సో హౌ మచ్ టైం విల్ దే వర్క్ టుగెదర్? ఇద్దరు కలిసి పనిచేస్తే ఎన్ని రోజులు పడుతుంది? టేక్ టు కంప్లీట్ ఏ జాబ్ విచ్ ఏ అలోన్ కుడ్ ఫినిష్ ద వర్క్ ఇన్ 23 days. ఏ ఒక్కడే అయితే 23 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే ఏ ఒక్కడే 23 రోజుల్లో చేయగలిగితే ఇద్దరే కలిస్తే ఎన్ని రోజులు పడుతుంది? మీ అందరికి కూడా చెప్పాను. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 13. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? సో ఏ ఈజ్ 30% మోర్ ఎఫిషియెంట్ అండ్ బి 10 parts అయితే ఏ ఎంతమ్మా? 13 parts. అలా ఎన్ని డేస్ పట్టింది? 23 days పట్టింది ఏకి. అంటే 23 × 10, 23 × 13, 23 × 13 డివైడెడ్ బై ఇద్దరు కలిసి కదా. ఇద్దరు కలిసి అంటే ఏ ఏమో 13, బి ఏమో 10. ఇద్దరు కలిసి అంటే 23. 23కి 23 క్యాన్సిల్ అవుతే సో 23కి 23 క్యాన్సిల్ అవుతే ఎన్ని డేస్ పడుతుందమ్మా? 13 days పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 13 days. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మరొకసారి చెప్తానమ్మా, చూడండి. ఏ యొక్క సామర్థ్యము బి సామర్థ్యం మీద ఆధారపడింది. ఏ యొక్క సామర్థ్యము బి సామర్థ్యం మీద ఆధారపడింది. బి యొక్క సామర్థ్యం తెలియదు కనుక 100% అనుకున్నాను. ఇప్పుడు బి సామర్థ్యం 100% అనుకుంటే ఏ సామర్థ్యం 30% ఎక్కువ. 30% ఎక్కువ అంటే ఎంత అవుతుందమ్మా? 130% అవుతుంది. 30% ఎక్కువ అంటే ఏమవుతుందమ్మా? 130% అవుతుంది. సో ఏ 130, బి 100. ఏ 130, బి 100. అప్పుడు ఏమవుతుందమ్మా? 13:10 అంటే దాని మీనింగ్ ఏంటంటే బి రోజుకు 10 భాగాలు చేయగలిగితే ఏ 13 భాగాలు చేయగలుగుతారు. ఏ 13 భాగాలు చేయగలుగుతాడు. ఇప్పుడు ఏ ఒక్కడే 23 రోజులు తీసుకుంటే ఏ ఒక్కడైతే 23 రోజులు తీసుకుంటాడంట. అసలు అప్పుడు ఎంత పని ఉన్నట్టు? ఏ ఒక్కడే 23 రోజులు చేయగలుగుతున్నాడు అంటే ఏ రోజుకి ఎంత చేయగలుగుతాడు? 13 చేయగలుగుతాడు. రోజుకు 13 చెప్పున 23 రోజులు చేస్తున్నాడు అంటే ఇది మొత్తం పనే కదా. రోజుకి 13 అలా 23 రోజులు, ఇది మొత్తం పని. ఈ మొత్తం పనిని ఇప్పుడు ఎవరు చేయాలి? ఇద్దరు కలిసి చేయాలంట. మరి ఇద్దరు కలిసి చేయాలంటే ఈడేమో 13 చేస్తాడు, ఈడేమో 10 చేస్తాడు. ఇద్దరు కలిసి ఎన్ని చేస్తారు? 23 చేస్తారు. అప్పుడు 23కి 23 క్యాన్సిల్ అవుతే ఎన్ని రోజులు పడుతుంది? 13 రోజులు పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. A is 50% as efficient as B. C does half of the work done by A and B together. If C alone does the work in 40 days, then A, B, C together can do the work in how many days? A అనే వ్యక్తి B కంటే 50% ఎక్కువ పనివంతుడు B కంటే. C అనే వ్యక్తి ఏబీలు కలిసి చేసిన దాంట్లో సగం పని మాత్రమే చేస్తాడు. C మాత్రమే ఆ పనిని 40 రోజుల్లో పూర్తి చేస్తే ఏబీసీలు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు పూర్తి చేస్తారు? చూడమ్మా, A ఈజ్ 50% మోర్ ఎఫిషియెంట్ దెన్ B. నేను ఒకసారికి మీరు చూస్తే బీస్ యొక్క ఎఫిషియన్సీని 2 భాగాలు అనుకుంటాను. జస్ట్ 2 భాగాలు అనుకుంటున్నాను. ఎందుకు సార్ 2 భాగాలే అనుకుంటున్నారు అంటే ఏ ఈజ్ 50% మోర్ ఎఫిషియెంట్ దెన్ బి అని. అమ్మ 50% అంటే 1/2 కదా. డినామినేటర్లో 2 ఉంది కాబట్టి బీను 2 భాగాలు అనుకుంటే ఏ 50% ఎక్కువ కాబట్టి ఏ 3 భాగాలు అవుతాడు. అందుకని సో మీరు ఎక్స్ అనుకున్నా 1 అనుకున్న ఆన్సర్ వస్తుంది. సో కాకపోతే 2 అనుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఏ యొక్క సామర్థ్యము బి సామర్థ్యం కన్నా 50% ఎక్కువ. అమ్మ 2లో 50% అంటే 1 కదా. 1కి 2 కలిపితే 3 కదా.
అంటే ఏ యొక్క సామర్థ్యం 3. ఇంకొక విషయం ఏమి ఇచ్చాడంటే ఇక్కడ సి డస్ హాఫ్ ఆఫ్ ద వర్క్ డన్ బై ఏ అండ్ బి. ఏ ఎన్ని చేస్తాడమ్మా 3 చేస్తాడు, బి ఎన్ని చేస్తాడమ్మా 2 చేస్తాడు. సి ఎంత చేస్తాడంటే వీళ్ళిద్దరు కలిసి చేసే దాంట్లో హాఫ్ చేస్తాడు, వీళ్ళిద్దరు కలిసి చేసే దాంట్లో హాఫ్ అంట. సి డస్ హాఫ్ ఆఫ్ ద వర్క్ డన్ బై ఏ అండ్ బి టుగెదర్. ఏబీలు ఇద్దరు కలిసి ఎంతైతే పని చేస్తారో దాంట్లో సి హాఫ్ చేస్తాడు. ఏబీలు ఇద్దరు కలిసి ఎన్ని చేస్తున్నారు 5 చేస్తున్నారు. మరి సి హాఫ్ చేస్తాడంటే ఎంత చేస్తానమ్మా 5లో సగం అంటే 2.5. సి ఒక్కడే చేస్తే ఎన్ని రోజులు పట్టిందంట, సి ఒక్కడే చేస్తే 40 రోజులు పట్టిందంట. అమ్మ సి ఒక్కడే చేస్తే 40 రోజులు పట్టింది అంటే మొత్తం వర్క్ ఎంత ఉన్నట్టు 40 ఇంటూ సి రోజుకి ఎంత చేయగలుగుతాడు 2.5. ఇది మొత్తం పని. ఇప్పుడు ఈ మొత్తం పనిని ఎవరు చేయాలంట, ముగ్గురు కలిసి. ఏబీసీలు ముగ్గురు కలిస్తే పరిస్థితి ఏంటమ్మా, ముగ్గురు కలిస్తే పరిస్థితి ఏంటి చెప్పండి. 5, 7.5. 2.5 టేబుల్లో 7.5 ఎన్నిసార్లు పోయింది 3 సార్లు పోయింది. 40/3 అంటే ఎంతమ్మా, సో 40/3 అంటే ఎంత వస్తామా, 3 టేబుల్లో 3 13 times 39, రిమైండర్ ఈజ్ 1/3. సో 13 1/3. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. Kim can do a work in 3 days while David can do it in 2 days. Both of them finish the work together and get 150 rupees. So what is the share of the Kim? సో ఎప్పుడు కూడా మనీ అనేది వాళ్ళిద్దరికి వెళ్ళి పని పూర్తి చేసి 150 రూపాయలు తీసుకున్నారు. అయితే కిమ్ వాటా ఎంత అంటున్నాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వేతనాలు అనేవి సామర్థ్యాల ఆధారంగా పంచుకుంటారు. వేజెస్ ఆర్ ఆల్వేస్ డిస్ట్రిబ్యూటెడ్ అకార్డింగ్ టు ద వర్క్ డన్. అకార్డింగ్ టు ద వర్క్ డన్. చూడండి ఇక్కడ మనకు డేస్ రేషియో ఇచ్చాడు, దాని నుంచి మనం ఎఫిషియన్సీ రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు. కిమ్ అయితే 3 రోజులు, డేవిడ్ అయితే 2 రోజులు. అంటే రోజులు అనేవి 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. రోజులు 3:2 నిష్పత్తిలో ఉంటే మరి సామర్థ్యాల నిష్పత్తి ఎలా ఉంటుంది, సో 2:3 ఉంటుంది. 2:3 అంటే మొత్తం ఎన్ని భాగాలు 5 భాగాలు. 5 భాగాలు అంటే 150 రూపాయలు. అప్పుడు ఒక భాగం అంటే 30 రూపాయలు. అడిగింది కిమ్ వాటా కదా, కిమ్ వాటా అంటే ఫస్ట్ పర్సన్ కదా, తన యొక్క సామర్థ్యం ఎంత 2 భాగాలు. ఒక భాగం 30 రూపాయలు కదా, 2 భాగాలు అంటే 60 రూపాయలు. సో మీ ఆన్సర్ ఎంతమ్మా 60 రూపాయలు. 60 రూపాయలు అనేది మీ ఆన్సర్ అవుతుంది. చూడండి అమ్మా, కిమ్ము డేవిడ్, మరొకసారి చెప్తున్నాను, కిమ్ము డేవిడ్. సో వాళ్ళ రోజుల నిష్పత్తి ఇచ్చాడు, డేస్ రేషియో ఇచ్చాడు. రోజుల నిష్పత్తి ఏమి ఇచ్చాడమ్మా, కిమ్ అయితే 3 రోజులంట, డేవిడ్ అయితే 2 రోజులంట. సో సామర్థ్యాల నిష్పత్తి ఏమవుతుందమ్మా, ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది, మీకు చాలా క్లియర్గా చెప్పాను. రోజులు మరియు సామర్థ్యాలు రెండు ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటాయి. సో డేస్ అండ్ ఎఫిషియన్సీ ఆర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అంటే 3:2 వేస్తే కాస్త మనకి ఏమవుద్దామా 2:3 అవుతుంది. మన 2:3 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 5 పార్ట్స్. 5 parts is nothing but how much amma 150 rupees. 5 parts is 150 rupees, then each part is what amma 30 rupees. Each part is what amma 30 rupees. So they are asking what amma Kim vata enta. Kim rendu bhagalu. So 2 into 30 is how much amma 60. 2 into 30 is how much amma 60. So your answer is what 60 rupees. Option B is the right answer. A pump can fill a tank with water in 2 hours. Because of a leak, it took 1/3 hours to fill the tank. The leak can drain all the water of the tank in how many hours? చూడమ్మా, ఒక పంపు 2 గంటల్లో ట్యాంక్ నీటితో నింపగలదు. లీక్ కారణంగా ట్యాంక్ 1/3 గంటలు పట్టింది. అయితే లీక్ మాత్రమే ఉన్నట్లయితే ట్యాంక్లో ఉన్నటువంటి నీటిని బయటికి పంపించడానికి ఎంత సమయం పడుతుంది? ఒకసారి మీరు గమనించండి అమ్మ, ఇక్కడ ఒకసారి మీరు చాలా క్లియర్గా చూడాలమ్మా. సో మీకు రియల్ అనాలిసిస్ కూడా ఇస్తున్నాను చూడమ్మా. ఇక్కడ ఇది ఒక ట్యాంక్ అనుకుందాం. సో ఈ ట్యాంక్ ఒక పంపు 2 గంటల ట్యాంక్ నింపుతుంది. అంటే ఓన్లీ నింపే పైప్ మాత్రమే ఉన్నట్లయితే, ఏ మాత్రమే ఉండే మాట అయితే ఎన్ని గంటల ట్యాంక్ నిండుతుందంటే 2 గంటల ట్యాంక్ నిండుతుంది. 2 గంటల ట్యాంక్ నిండుతుంది. ఓకేనమ్మా, ఓన్లీ నింపే పైప్ మాత్రమే ఉంటే. నెక్స్ట్ టైం ఏం జరిగిందంటే, ఒకసారి చూడండి, నెక్స్ట్ టైం ఏం జరిగిందంటే నింపే పైప్ ఆల్రెడీ అలానే ఉంది, కానీ కింద ఒక రంధ్రం ఏర్పడింది. మనం రంధ్రాన్ని కూడా ఒక పైప్గా తీసుకోవాలి, దాన్ని ఖాళీ చేసే పైప్గా తీసుకోవాలి. పైనుంచి ఏ పైప్ అలానే ఉంది, కానీ ఈ రంధ్రం ఉండడం వల్ల ఎన్ని అవర్స్ పట్టింది? 1/3 అవర్స్ పట్టింది. మీరు జనరల్గా ఏమనుకుంటారు, రెండో పైప్ యాడ్ అవుతే తక్కువ టైం పట్టాలి కదా సార్ అని అంటారు. కానీ ఇక రెండోది పనిచేసేది కాదు, చెడగొట్టేది. రెండో పైపు ఉన్న వాటిని ఖాళీ చేస్తుంది, మన అందువల్ల ఎక్కువ టైం పట్టింది. క్వశ్చన్ ఏం అడిగాడంటే ఓన్లీ ఖాళీ చేసేది మాత్రమే ఉంటే అంటే ఓన్లీ B- మాత్రమే ఉంటే ఎన్ని గంటలు పడుతుంది ఖాళీ చేయడానికి అంటున్నాడు. సో మీ అందరికి కూడా ఒక పాయింట్ చెప్పున్నాను. సో A అలోన్ X అవర్స్ అయితే, B అలోన్ A ప్లస్ B టుగెదర్ Y అవర్స్ అయితే,
ఓకేనమ్మా. అప్పుడు బి అలోన్ అడిగితే మీకు ఏం చెప్పానమ్మా నేను, XY బై Y మైనస్ X చెప్పాను కదా. ఎస్ ఆర్ నాట్? ఏబి టుగెదర్ ఇచ్చారు, ఏ అలోన్ ఇచ్చారు, బి అలోన్ దే ఆర్ ఆస్కింగ్. చూడమ్మా, ఏ అలోన్ ఎన్ని అవర్స్ అమ్మా, 2 అవర్స్. ఏబి టుగెదర్ ఎన్ని అవర్స్ అమ్మా, 2 1/3 అవర్స్, 2 1/3 అవర్స్. సో దే ఆర్ ఆస్కింగ్ బి అలోన్. సో బి అలోన్ అంటే ఏమని చెప్పానమ్మా, XY బై Y మైనస్ X. అంటే 2 ఇంటూ 2 1/3 ఎలా రాయొచ్చు, 7/3 రాయొచ్చు కదా. 2 1/3 7/3 రాయొచ్చు కదా. సో డివైడెడ్ బై 2 1/3 మైనస్ 2 కదా అమ్మ. 2 1/3 నుంచి ఒక 2 తీసేస్తే 1/3. ఇప్పుడు చూడండి మా 1/3కి 1/3 క్యాన్సిల్ అయిపోతే 2 7s ఎంత అండి 14. అంటే లీక్ మాత్రమే ఉన్నట్లయితే, రంధ్రం మాత్రమే ఉన్నట్లయితే ట్యాంకులో ఉన్నటువంటి వాటర్ని అంతా బయటికి పంపించడానికి 14 అవర్స్ పడుతుంది. ఎన్ని అవర్స్ పడుతుందమ్మా, 14 అవర్స్ పడుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 taps A and B can fill a tank in 5 hours and 20 hours respectively. If both the taps are open and due to leakage it took 30 minutes more to fill the tank. If the tank is full, how long will it take for the leakage alone to empty the tank? సో సిమిలర్ క్వశ్చన్ అండి, ప్రీవియస్ క్వశ్చన్ ఎలా చేస్తాం అలానే చేస్తాం. కానీ కాకపోతే 2 పైపులు ఉన్నాయి, నింపే పైపులు 2 ఉన్నాయి. చూడమ్మా ఒకసారి జాగ్రత్త చూడమ్మా, ఇక్కడ నింపే పైపులు 2 ఉన్నాయి. ఒకటేమో 5 గంటలు నింపుతుంది, మరొకటేమో 20 గంటలు నింపుతుంది. 2 పైపులు ఉన్నాయి నింపే పైపులు. సో ఇక్కడ ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. ఓకేనమ్మా, 2 పైపులు ఉన్నాయి. ఈ 2 పైపులను కలిపి ఒక పైపుగా క్రియేట్ చేసుకుంటాను నేను. ఈ 2 పైపులు కలిసి ఒక పైపుగా తీసుకుంటున్నాను. ఈ 2 పైపులు కలిపి ఒక పైపుగా తీసుకుంటున్నాను అంటే ఏబీలను కలిపి ఒక పెద్ద పైపుగా తీసుకుంటున్నాను. ఇండివిజువల్గా ఇచ్చాడు ఏమని, ఏ అలోన్ 5 అవర్స్, బి అలోన్ 20 అవర్స్. నేనేమంటున్నానంటే ఏబీ టుగెదర్ని ఒక సి పైప్ అనుకుంటాను. ఏబీ టుగెదర్ని ఒక సి పైప్ అనుకుంటాను. ఓకేనమ్మా. అప్పుడు ఏబీ టుగెదర్ అంటే ఏమొస్తామా, XY బై X ప్లస్ 5 కదా. అంటే 20 × 5 బై 20 + 5. 20 × 5 అంటే 100. 100 బై 25 అంటే 4. అంటే ఏబీ టుగెదర్ అయితే ఎన్ని అవర్స్ పడుతుందండి, 4 అవర్స్ పడుతుంది. ఓకేనమ్మా. అంటే నేను ఈ 2 చిన్న చిన్న పైపులు నేను ఎలా రాస్తానంటే ఒక పెద్ద పైపుగా తీసుకుంటున్నాను. ఈ 2 పైపులను ఒక పెద్ద పైపుగా తీసుకుంటున్నాను. అది సి పైపుగా అనుకుంటున్నాను. అది ఎన్ని అవర్స్ పడుతుందండి, సో ఎన్ని అవర్స్ పడుతుందమ్మా, 4 అవర్స్ పడుతుంది. ఎన్ని అవర్స్ పడుతుందండి, 4 అవర్స్ పడుతుంది. సి పైప్ మాత్రమే ఉన్నట్లయితే, సి అంటే ఏబీ టుగెదర్ అని, అది మాత్రమే ఉన్నట్లయితే 4 అవర్స్ పడుతుంది. డ్యూ టు లీక్ అంటే సి పైనుంచి ఉంది, ఈ లీక్ అనేది డి అనే పైప్ ఉంది, సి పైనుంచి అలానే ఉంది. ఈ 2 పైపులు ఉండడం వల్ల ½ అన్ అవర్ ఎక్స్ట్రా పట్టింది, 30 మినిట్స్ ఎక్స్ట్రా పట్టింది. అంటే ఎన్ని అవర్స్ పట్టినట్టు, 4.5 అవర్స్ పట్టినట్టు. సార్ ఎందుకు సార్, డి అనే పైపు కొత్త పైపు కదా, అది యాడ్ అవుతుంది, టైం తగ్గాలి కదా అంటే డి అనే పైపు నింపే పైపు కాదు, ఖాళీ చేసే పైపు, అందుకని టైం ఎక్కువ పట్టింది. ఇక్కడ చూడమ్మా, సి మాత్రమే ఉన్నట్లయితే 4 అవర్స్ పడుతుంది. సి అంటే ఏబీ టుగెదర్, అది మర్చిపోవద్దు. సో సి ప్లస్ డి రెండు ఉండే మాట అయితే ఎన్ని అవర్స్ పడుతుంది, 4.5 అవర్స్ పడుతుంది. అయితే క్వశ్చన్ ఏంటంటే, సో డి మాత్రమే ఉన్నట్లయితే ఎన్ని అవర్స్ పడుతుంది. ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్ చేసాం కదా, XY బై Y మైనస్ X. సో X బై XY 4 × 4.5 ఎలా రాయొచ్చు, 9/2 రాయొచ్చు. అమ్మ 4.5లోంచి 4 తీసేస్తే 1/2. అప్పుడు 1/2కి 1/2 క్యాన్సిల్ అయితే 4 9 ఎంత, 36 అవర్స్. అంటే డి మాత్రమే ఉన్నట్లయితే నిండుగా ఉన్నటువంటి ట్యాంక్ని ఖాళీ చేయడానికి 36 అవర్స్ పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. ఇక్కడ విషయం ఏంటంటే 2 నింపే పైపులు ఇచ్చాడు కాబట్టి ఆ 2 నింపే పైపుల్ని ఒక పెద్ద పైపుగా కన్సిడర్ చేశాను. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. అదే ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 cities A and B is 330 kilometers. A train starts from A at 8 AM and travels towards B at 60 km/h. Another train starts from B at 9 AM and travels towards A at 75 km/h. At what time do they meet? A మరియు B అనే 2 నగరాల మధ్య దూరం 330 కిలోమీటర్స్. ఒక రైలు ఏ నుండి ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది, మరొకటి బి వైపుకు 60 కిలోమీటర్ల వేగంతో వెలును. మరో రైలు బి నుండి ఉదయం 9 గంటలకు మొదలవుతుంది మరియు ఏ వైపుకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయినా అవి ఏ సమయంలో కలుసుకుంటాయి. ఒకటేమో ఏ నుంచి మొదలవుతుంది, మరొకటేమో బి నుంచి మొదలవుతుంది. ఆ రెండింటి మధ్య దూరం 330 కిలోమీటర్స్ ఉంది. కానీ ఆ 2 ఒకే సమయంలో బయలుదేరలేదు. ఒకటేమో ఉదయం 8 గంటలకు బయలుదేరింది, మరొకటేమో ఉదయం 9 గంటలకు బయలుదేరింది, మరొకటి ఉదయం 9 గంటలకు బయలుదేరింది. సో ఇక్కడ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాపేక్ష వేగం రిలేటివ్ స్పీడ్ని అప్లై చేయాలి అంటే ఈ రెండింటిని సేమ్ టైమింగ్స్లోకి మార్చుకోవాలి. అంటే ఒక ట్రైన్ 1 గంట ముందుకు పంపించాలి. 8ంటికి స్టార్ట్ అయినటువంటి ట్రైన్ 1 గంట ముందుకు పంపించాలి. సో 8ంటికి మొదలుపెట్టిన ట్రైన్ యొక్క వేగం ఎంతమ్మా, 60 కిలోమీటర్లు. అంటే 9ంటికి అది ఆల్రెడీ 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఉంటుంది. 9 గంటలకి అది ఆల్రెడీ 60 కవర్ చేస్తుంది కాబట్టి టోటల్ 330లో 60 తీసేస్తే ఎంత, 60 తీసేస్తే ఎంత, 270. ఇప్పుడు 9 గంటలకి ఆ 2 రైళ్ల మధ్య దూరము 270. అంటే సాపేక్ష వేగం స్టార్ట్ అయ్యే టయానికి రిలేటివ్ స్పీడ్
స్టార్ట్ అయ్యే టైంకి ఆ రెండు వస్తువుల మధ్య ఎంతైతే దూరం ఉంటుందో అదే దూరం అవుతుంది. 330 డైరెక్ట్గా తీసుకోకూడదు. ఇప్పుడు దూరం ఎంత? 9ంటికి దూరం ఎంత? 270. 9ంటికి సాపేక్ష వేగం స్టార్ట్ అవుతుందా లేదా? 9ంటికి రిలేటివ్ స్పీడ్ స్టార్ట్ అవుతుందా లేదా? ఎస్, రిలేటివ్ స్పీడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 270 బై ఏ డైరెక్షన్లో ఉన్నారు? ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారు. ఒకటి 60, ఇంకోటి 75, టుగెదర్ 135. 135 2 times 270 అంటే 9 గంటల తర్వాత 2 అవర్స్ పడుతుంది. 9 గంటల తర్వాత 2 అవర్స్ పడుతుంది అంటే ఎగ్జాక్ట్గా 11ంటికి వాళ్ళు కలుసుకుంటారు. 11 గంటలకు వాళ్ళు కలుసుకుంటారు. చూడండి, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, టైమింగ్స్ డిఫరెంట్గా ఇస్తే సేమ్ టైమింగ్స్లోకి మార్చుకోవాలి. టైమింగ్స్ డిఫరెంట్గా ఇస్తే సేమ్ టైమింగ్స్లోకి మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య దూరం ఎంత అంటే 270. సార్ 330 అయితే 270 ఎందుకు రాసుకుంటున్నారు సార్? ఒక ట్రైన్ గంట ముందుకు పంపించాలిగా, 60 అయిపోతుందిగా, ఇంకా మిగతా అదంతా 270. 270 బై ఇప్పుడు రిలేటివ్ స్పీడు ఒక ట్రైన్ ఏమో 60, మరొక ట్రైన్ ఏమో 75. సార్ ఎందుకు సార్ ప్లస్ చేశారు? రెండు వ్యతిరేక దిశ, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ చేశాను. సో 135 ఎన్ని టైమ్స్ అమ్మా? 2 times, అంటే 2 అవర్స్ పడుతుంది. ఇది ఎన్ని గంటల తర్వాత 2 అవర్స్ పడుతుందండి? 9 గంటల తర్వాత. సార్ 9 ఎందుకు యాడ్ చేస్తున్నారు సార్? మరి 9ంటికే కదా రిలేటివ్ స్పీడ్ స్టార్ట్ అయింది, అందుకని. అంటే ఎగ్జాక్ట్గా ఎన్నింటికమ్మా? 11 AM సో 2 ట్రైన్స్ కూడా మీట్ అవుతాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. A thief is noticed by a policeman from a distance of 200 meters. The thief starts running and the policeman chases him. The thief and the policeman run at the speed of 10 km/h, 11 km/h respectively. So what is the distance between them after 6 minutes? 6 minutes తర్వాత వాళ్ళిద్దరి మధ్య స్టిల్ ఎంత దూరం ఉంటుందని అడుగుతున్నాడు. సో ఒక దొంగనే 200 మీటర్ల దూరం నుండి ఒక పోలీసు గుర్తిస్తాడు. దొంగ పరిగెత్తడం ప్రారంభిస్తాడు. పోలీసు వాడు కూడా వెంటబడడం స్టార్ట్ అవుతారు. సో దొంగ స్పీడ్ ఏమో 10, సో పోలీస్ స్పీడ్ ఏమో దొంగ స్పీడ్ ఏమో 10, సో పోలీస్ స్పీడ్ ఏమో 11. సో 6 నిమిషాల తర్వాత వారిద్దరి మధ్య ఇంకా ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 6 నిమిషాల తర్వాత ఇంకా ఎంత దూరం ఉంటుందంటే, అసలు ఇనిషియల్గా ఎంత దూరం ఉంది? 200 ఉంది. ఇనిషియల్గా ఎంత దూరం ఉందమ్మా? 200 మీటర్స్ ఉంది. ఇనిషియల్గా 200 ఉంది. ఇప్పుడు 6 నిమిషాల తర్వాత ఎంత దూరం అంటున్నాడు? అసలు 6 నిమిషాల్లో వాళ్ళ ఎంత దూరము పరిగెత్తారు చూస్తే మిగిలిందే కదా దూరము కదా. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే 6 నిమిషాల్లో సాపేక్ష దూరం ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 6 నిమిషాల్లో కదా. ఒక నిమిషానికి ఎంత చూడండి, ఒక గంటకి ఎంత ఉంటుందో చూద్దాం. గంటకి మనోడేమో 10, మనోడేమో 11. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకో, చేజింగ్ కేసు ఎప్పుడు వచ్చినా సరే, చేజింగ్ కేసు ఓకేనమ్మా, వాళ్ళిద్దరు సేమ్ డైరెక్షన్లో ఉంటారు. చేజింగ్ కేసు ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండదు. మీరు ఆ పక్క నుంచి రండి, నేను ఈ పక్క నుంచి వస్తాను, ఇద్దరం కలిసి మధ్యలో షేక్ హ్యాండ్ ఇచ్చుకుందాం అంటారు. సో చేజింగ్ కేసు ఎప్పుడు కూడా జనరల్గా వాడు స్పెసిఫిక్ ఇస్తే తప్ప జనరల్గా కూడా చేజింగ్ అంటేనే ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్లో ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉండదు. ఓకేనమ్మా. సో ఆపోజిట్ నువ్వు ఆ పక్క నుంచి వస్తాను, నేను ఈ పక్క నుంచి వస్తాను ఉంటుందా? ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటారు. ఓకేనమ్మా, సేమ్ డైరెక్షన్లో ఉంటారు. ఇప్పుడు సేమ్ డైరెక్షన్ అంటే సాపేక్ష వేగం ఏమవుతుంది? 1 అవుతుంది. 11 - 10 అంటే 1. అంటే ఇద్దరి మధ్య గంటకు 1 కిలోమీటర్ గ్యాప్ వస్తుంది. గంటకి 1 కిలోమీటర్, కానీ మనకు 6 నిమిషాలు కావాలి. గంట అంటే 60 నిమిషాలు కదా. 60 నిమిషాల్లో 1 కిలోమీటరు, 60 నిమిషాల్లో 1000 మీటర్లు. మరి 6 నిమిషాలంటే ఇక్కడ 0 తీసే, ఇక్కడ 0 తీసే, 6 నిమిషాల్లో 100 మీటర్ల గ్యాప్ వస్తుంది. ఇద్దరి మధ్య నిమిషాలకు 200 ఉంది, 100 కవర్ అయిపోయింది. ఇంకెంత ఉంటుంది? ఇంకొక 100 మీటర్లు ఉంటుంది. సో 6 నిమిషాల తర్వాత ఇద్దరి మధ్య స్టిల్ ఎంత ఉంటుందంటే 100 మీటర్స్ ఉంటుంది. చూడమ్మా, సాపేక్ష వేగం ఇద్దరు కూడా ఒకే దిశ కాబట్టి 11 - 10 1 కిలోమీటర్ అవుతుంది. 1 కిలోమీటర్ పర్ గంట, 1 కిలోమీటర్ పర్ గంట. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం, కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ కదా, గంట అంటే 60 నిమిషాలు కదా. 60 నిమిషాలకి 1000 మీటర్లు అంటే 6 నిమిషాలకి ఎంత? 100 మీటర్లు కదా. అంటే 6 నిమిషాల్లో 100 మీటర్లు కవర్ అవుతే, ఇనిషియల్గా వాళ్ళిద్దరి మధ్య 200 ఉంది, 100 కవర్ అయింది, ఇంకా ఎంత దూరం ఉంటుంది? ఇంకో 100 ఉంటుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 100 మీటర్స్. అలా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. నెక్స్ట్ అమ్మా, ఏ స్టూడెంట్ వాక్స్ ఫ్రమ్ హిస్ హౌస్ టు స్కూల్ at 2.5 km/h and reaches his school 6 minutes late. Next day he increases his speed by 1 km/h and reaches 6 minutes before the scheduled time. So how far is the school from his house? This model is also very very important అమ్మా. ఒక విద్యార్థి తన ఇంటి నుండి గంటకి 2.5 కిలోమీటర్ల వేగంతో నడుస్తూ 6 నిమిషాలు ఆలస్యంగా తన పాఠశాలకు చేరుకుంటాడు. మరుసటి రోజు అతను తన వేగాన్ని గంటకి 1 కిలోమీటర్ పెంచితే 6 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. అయినా పాఠశాలకి అతని ఇంటికి గల దూరం ఎంత? ఇక్కడ దూరం అనేది తటస్థము, ఎందుకంటే పాఠశాల నుంచి ఇంటికి ఎప్పుడు కూడా దూరం తటస్థంగానే ఉంటుంది. ఇక్కడ దూరం అనేది తటస్థము. దూరము తటస్థమైనప్పుడు వేగము మరియు కాలాలు విలోమానుపాతంలో ఉంటాయి. ఇక్కడ మనకు వేగాల నిష్పత్తి ఇచ్చారు. ఏమి ఇచ్చారమ్మా? వేగాల నిష్పత్తి ఇచ్చాడు. సో వేగాల నిష్పత్తి ఎంత ఇచ్చారమ్మా? 2.5 km/h. అమ్మ 2.5ను 5/2 అని రాయొచ్చా? 2.5ను 5/2 అని రాయొచ్చు కదా. నెక్స్ట్ 1 km/h పెంచాడు. అంటే 2.5 km/hకి 1 km/h పెంచితే 3.5 అవుతుంది. 3.5 అంటే ఎలా రాయొచ్చు అంటే 7/2. 3.5 అంటే ఎలా రాయొచ్చు? 7/2.
అప్పుడు 2కి 2 క్యాన్సిల్ అవుతే 5:7 అవుతుంది. ఏమవుతుందమ్మా 5:7. అంటే వేగాల నిష్పత్తి 5:7. వేగాల నిష్పత్తి 5:7 అంటే కాలాల నిష్పత్తి ఎంత అవుతుందంటే 7:5 అవుతుంది. కాలాల నిష్పత్తి ఎంత అవుతుందమ్మా 7:5. ఎందుకంటే ఈ రెండు కూడా ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటాయి. ఏ పాతంలో ఉంటాయి? విలోమానుపాతంలో ఉంటాయి. సో అప్పుడు డిఫరెన్స్ ఎంతమ్మా 7 పార్ట్స్కి 5 పార్ట్స్కి డిఫరెన్స్ ఎంత? 2 పార్ట్స్. ఆ 2 పార్ట్స్ అంటేనే 6 నిమిషాలు ఆలస్యము, 6 నిమిషాలు సో ముందు. ఓకేనమ్మా. ఎప్పుడైనా సరే ఆలస్యం ముందు వస్తే ఆపోజిట్ సైన్లో లేటు అర్లీ వస్తే యాడ్ చేయాలి. అంటే 2 పార్ట్స్ అంటే 12 మినిట్స్ అండి. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుందమ్మా 2 పార్ట్స్ 12 మినిట్స్ అయితే 1 పార్ట్ 6 మినిట్స్ అవుతుంది. సో 5 పార్ట్స్ తీసుకుంటాను ఈజీ కాబట్టి ఇప్పుడు 5 పార్ట్స్ ఏమవుతుందమ్మా 30 నిమిషాలు అవుతుంది. 2 భాగాలు 12 నిమిషాలు, 1 భాగం 6 నిమిషాలు, 5 భాగాలు 30 నిమిషాలు. అంటే గంటకి 7/2 km/hతో వెళ్ళినట్లయితే హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో 7/2 ఇదేంటమ్మా వేగము. కాలం ఎంతమ్మా హాఫ్ అన్ అవర్ పట్టింది. హాఫ్ అన్ అవర్ అంటే 1/2 అంటే యువర్ ఆన్సర్ ఈజ్ వాట్ అమ్మా? సో 7/4. యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? 7/4. దూరము అంటే వేగము ఇంటూ కాలము 7/4. సో 7/4. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్ అమ్మా? 7/4. 7/4. 7/4 విచ్ ఆప్షన్ ఇస్ దేర్ అంటే ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. So next question amma, just see the next question. A man travelled at a distance of 72 kilometers in 12 hours. So he travelled partly on foot at 5 km/h and partly on bicycle at 10 km/h. The distance travelled on foot is dash. So distance travelled on foot is dash. ఒక వ్యక్తి 12 గంటల్లో 72 కిలోమీటర్ దూరం ప్రయాణించాడు. అతను కొంత దూరం కాలినడకన 5 km/h వేగంతో, మిగిలిన సైకిల్పై 10 km/h వేగంతో ప్రయాణించాడు. ఆయన కాలినడకన ప్రయాణించినటువంటి దూరం ఎంత? సో కాలినడకన సో ఒకసారి మీరు చూస్తే కాలినడకన అన్నాడు. సో కాలినడకన ఎంత వేగంతో అమ్మా 5 km/hతో, కాలినడకన 5 km/hతో, సైకిల్ మీద 10 కిలోమీటర్ 10 km/h. ఓవరాల్గా చూస్తే ఇదేమో కాలినడకన, ఇదేమో సైకిల్ మీద. ఓకేనమ్మా. సో మనకు ఓవరాల్గా 72 kilometers in 12 hours. 72 kilometers in 12 hours అంటే మొత్తం మీద ఏమవుతుందమ్మా ఓవరాల్గా సగటు వేగం ఎంత? 6 km/h. సగటు వేగం ఎంత? 6 km/h. నేను మిక్చర్ సార్ అలిగేషన్స్ అప్లై చేస్తున్నాను. మొత్తం మీద 6, కాలినడకన 5, సైకిల్ మీద 10. సో మిక్చర్ సార్ అలిగేషన్స్ అప్లై చేస్తే ఇక్కడ డిఫరెన్స్ ఎంతమ్మా 1, ఇక్కడ డిఫరెన్స్ ఎంతమ్మా 4. అంటే 4:1. 4 అంటే దాని మీనింగు కాలినడకన 4 గంటలు వెళ్ళాడు, సైకిల్ మీద 1 గంట వెళ్ళాడు. ఓకేనమ్మా. సో ఒకసారి చూస్తే మొత్తం ఎన్ని భాగాలమ్మా 5 పార్ట్స్. 5 పార్ట్స్ అంటే సో ఇక్కడ మనకు ఎన్ని అవర్స్ అండి? 5 పార్ట్స్ అంటే ఎన్ని అవర్స్ అమ్మా? 5 పార్ట్స్ అంటే 12 hours. టోటల్ 12 hours పట్టింది కదా. 5 పార్ట్స్ అంటే 12 hours. 5 ఎన్ని టైమ్స్ అమ్మా? 2.4 టైమ్స్. అడిగిన క్వశ్చన్ ఏంటండి కాలినడకన ప్రయాణించిన దూరం ఎంత? కాలినడకన ఎన్ని గంటలు ప్రయాణించాడు? 4 భాగాలు. సో 4 × 2.4 అంటే ఎంతమ్మా? 9.6. సో 9.6 అవర్స్ వెళ్ళాడు. దేని మీద? కాలినడకన. 9.6 అండి. అడిగిన దూరం అమ్మ. సో వేగం ఎంతమ్మా? 5, గంటకు 5. అలా ఎన్ని గంటలండి? 9.6 అవర్స్. 5 9s ఎంతమ్మా? 45. 5.6 3. 3 + 45 48. కాలినడకన ప్రయాణించిన దూరము 48 kilometers. కాలినడకన ప్రయాణించిన దూరం 48 kilometers. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. సో మనకి ఇక్కడ కాలము, ఇది వేగము. సో కాలము ఇంటూ వేగము ఈజ్ నథింగ్ బట్ దూరము. 45. The speed of a stream is 3 km/h and the speed of a man in still water is 5 km/h. The time taken by the man to swim 26 kilometers downstream is what? ప్రవాహం యొక్క వేగము అంటే ప్రవాహ వేగం అంటే C ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అమ్మా? 3 km/h. సో నిశ్చల నీటిలో మనిషి వేగం అంటే అంటే B ఈజ్ ఈక్వల్ వాట్ అమ్మా? 5. B ఈజ్ ఈక్వల్ వాట్ 5. అయినా 26 కిలోమీటర్ల దిగువకి డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఈజ్ 26. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటమ్మా? దిగువకి అంటే ఏంటి? B+C. సో B+C అంటే ఎంతమ్మా? 5 + 3 8. సో 26/8. 8 3s 24. రిమైండర్ ఇస్ 2. 2/8 ఈజ్ నథింగ్ బట్ 1/4. సో ఎన్ని అవర్స్ పడుతుందమ్మా? 3 1/4 అవర్స్ పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 3 1/4. సో 3 1/4 అవర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. A parallelogram has sides 30 meters and 14 meters and one of its diagonal is 40 meters long. Then its area is what? ఒక సమాంతర చతుర్భుజం 30 మీటర్లు మరియు 14 మీటర్ల భుజాలు కలిగి ఉంటుంది మరియు దాని యొక్క కర్ణాల్లో ఒకటి 40 మీటర్లు పొడవు ఉంటుంది. అప్పుడు దాని వైశాల్యం ఎంత? సో ప్యారలలోగ్రామ్ అమ్మ. సో ప్యారలలోగ్రామ్ మనకు ఇక్కడ సో డిఫరెంట్గా ఇచ్చాడమ్మా వాల్యూస్ అనేవి. సో కర్ణం ఇచ్చాడు. కర్ణం ఎంత ఇచ్చాడమ్మా? 40 ఇచ్చాడు. కర్ణం 40 ఇచ్చాడు. ఒక భుజం 30 ఇచ్చాడు. మరొక భుజం 14 ఇచ్చారు. సో ఈ ప్యారలలోగ్రామ్ యొక్క వైశాల్యం కావాలి మనకు. సో ప్యారలలోగ్రామ్ యొక్క వైశాల్యం కావాలి కాబట్టి సో ఏరియా కావాలి కాబట్టి సో ఈ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కుంటే ఈ త్రిభుజం యొక్క వైశాల్యం కూడా అంతే ఉంటుంది. అప్పుడు మనం సో 2 times ఆఫ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకేనమ్మా? 2 times ఆఫ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్.
సో ఒకసారి మీరు చూస్తే ఏబిసిడి పారలాగ్రామ్ అనుకుంటే ఏబిసి యొక్క వైశాల్యం ఎంతైతే ఉంటుందో ఏసిడి యొక్క వైశాల్యం కూడా అంతే ఉంటుంది. అందుకని ఏబిసి అనేది ఒక స్కేలింగ్ ట్రయాంగిల్ కాబట్టి, ఒక విషమబాహు త్రిభుజం కాబట్టి దాని యొక్క వైశాల్యం కనుక్కొని ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. 2 ఇంటూ సో ఏబిసి వైశాల్యం. అప్పుడు ఏంటమ్మా విషమబాహు త్రిభుజం యొక్క సో వైశాల్యం ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. ఎస్ అంటే ఏంటి? సెమీ పెరిమీటర్, అర్ధ చుట్టుకొలత. ఇక్కడ ఎస్ ఎంత వస్తుందమ్మా? 30 14 44 44 ఒక 40 44 40 అంటే 84, అంటే ఎస్ వాల్యూ ఎంత వస్తుందంటే 42 వస్తుంది. అర్ధ చుట్టుకొలత 42. మీ అందరికి కూడా తెలుసు విషమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం స్కేలింగ్ ట్రయాంగిల్ యొక్క వైశాల్యం సో అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. సో చూడమ్మా ఎస్ అంటే ఎంత? 42 కదా, డైరెక్ట్గా రాస్తున్నానండి, మళ్ళీ ఫార్ములా రాయట్లేదు. 42 మైనస్ 30 అంటే 12 వస్తుంది. 42 మైనస్ 14 అంటే 28 వస్తుంది. 42 మైనస్ 40 అంటే 2 వస్తుంది. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఆల్ ఆఫ్ యూ సో 2 ఇంటూ సో 42 ఇక్కడ మనకి చూస్తే కానీ ఆల్ ఆఫ్ యూ 42 రావాలి కదా మనకు. సో దీన్ని ఎలా రాయొచ్చమ్మా? 4 ఇంటూ 3 రాయొచ్చు కదా, 4 ఇంటూ 3 రాయొచ్చు. దీన్ని 7 ఇంటూ 4 రాయొచ్చు, 7 ఇంటూ 4 రాయొచ్చు. ఇప్పుడు దీన్ని 7 ఇంటూ 6 రాయొచ్చు, 7 ఇంటూ 6 రాయొచ్చు కదా. ఇప్పుడు చూడండి ఒకసారి జాగ్రత్త చూస్తే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, అంటే బయటకు వస్తే ఒక 7 అయిపోతుంది. ఓకేనమ్మా, 2 ఇంటూ 7. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఓకేనమ్మా, సో ఒక 4 బయటకు వచ్చేస్తుంది, ఒక 4 బయటకు వచ్చేస్తుంది. ఓకేనమ్మా, ఒక 4 బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏముందమ్మా ఇంకా? సో 6 3 జార్స్ 18, 18 2 జార్స్ 36. 36 అంటే బయటకు వస్తే ఏమవుతుంది? 6 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎంత అవుతుందమ్మా? 2 7 జార్స్ 14, 14 4 జార్స్ 56. సో ఇంటూ 6, 56 ఇంటూ 6, 650 జార్స్ 300, 6 6 జార్స్ 36, 36 ప్లస్ 300 336. So your answer is what amma? Option B. Option B is the right answer. If the perimeter of a right angle isosceles triangle is 4 root 2 plus 4, the length of the hypotenuse is what? ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 4 root 2 plus 4 సెంటీమీటర్స్ అయితే కర్ణము యొక్క పొడవు ఎంత? చూడమ్మా, రైట్ యాంగిల్ ఐసోలేస్ ట్రయాంగిల్, లంబకోణ సమద్విబాహు త్రిభుజం. లంబకోణం అంటే వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ 90 degrees. లంబ సమద్వికరణ లంబకోణ సమద్విబాహు అంటే ఆ లంబకోణ భుజాలు సమానంగా ఉండాలి. ఇవి లంబకోణ భుజాలు, ఆ రెండు సమానంగా ఉండాలి. ఓకేనమ్మా, దాని యొక్క చుట్టుకొలత ఇచ్చాడు. చుట్టుకొలత అంటే ఇక్కడ మనకి ఇది ఏ అనుకుంటే ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. చుట్టుకొలత అంటే ఏమవుతుందమ్మా? 2a ప్లస్ బి అవుతుంది, 2a ప్లస్ బి అవుతుంది. ఓకేనమ్మా, ఇక్కడ 2a ఈజ్ ఈక్వల్ టు 4 root 2 కదా, నేను ఏని 2 root 2 అనుకుంటున్నాను. అప్పుడు ఇది 2 root 2 అవుతుంది, ఇది కూడా 2 root 2 అవుతుంది. ఇప్పుడు బీని 4 అనుకుంటున్నాను. ఇది సాటిస్ఫై అవుతుందో లేదో చూసుకుంటాను. మనందరికీ కూడా తెలుసు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి, లంబకోణ త్రిభుజం కాబట్టి, సో మనకు పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్ అనేది అప్లికబుల్ అవ్వాలి. సో ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఎదుట భుజము స్క్వేర్ ప్లస్ అసన్న భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. 2 root 2 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే 8 అవుతుంది. 2 root 2 హోల్ స్క్వేర్ అంటే 8 అవుతుంది. 8 ప్లస్ 8 16. అండర్ రూట్ ఆఫ్ 16 అంటే 4 కదా. ఎస్, 100% సూటబుల్ అవుతుంది. 100% సూటబుల్ అవుతుంది కాబట్టి అడిగింది కర్ణము పొడవు కాబట్టి, సో హైపోటెనస్ కాబట్టి, లెంత్ ఆఫ్ హైపోటెనస్ కాబట్టి, సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. The circumferences of two circles are 132 meters and 176 meters respectively. What is the difference between the area of the larger circle and the smaller circle? ఓకేనమ్మా, సో రెండు వృత్తాల యొక్క చుట్టుకొలతల వరుసగా 132 మీటర్స్ అదేవిధంగా 172 మీటర్స్ ఉంటే పెద్ద వృత్తము మరియు చిన్న వృత్తాల వైశాల్యాల మధ్య తేడా ఎంత? ఇది చిన్న వృత్తం యొక్క వైశాల్యము, చిన్న వృత్తం యొక్క సో చుట్టుకొలత అంటే ఏంటమ్మా? 2πr. సో చిన్నది కాబట్టి 2π స్మాల్ r. సో 2πr ఈజ్ ఈక్వల్ 132. అమ్మ 2π అంటే ఏంటి? π అంటే 22/7 కదా. π అంటే 22/7 అండి. π అంటే 22/7. 2π అంటే 44/7. 2π అంటే ఎంతమ్మా? 44/7. 44 1s are 44 3s are. అప్పుడు స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా? స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 21 అవుతుంది. నెక్స్ట్ ఇది పెద్ద వృత్తమే కదా, అంటే 2π క్యాప్లార్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 176. 2π అంటే ఏంటి? 44/7 కదా. 2π అంటే ఏంటి? 44/7 కదా. 44 1s are 44 4s are. అండ్ క్యాప్లార్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా? 28 అవుతుంది. క్యాప్లార్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా? 28 అవుతుంది. ఇప్పుడు మనం పెద్ద వృత్తము చిన్న వృత్తం వైశాల్యాల మధ్య తేడా అంటే π క్యాప్లార్ స్క్వేర్ మైనస్ π స్మాల్ ఆర్ స్క్వేర్. ఓకేనమ్మా, π అంటే ఏంటి? 22/7. పైని కామన్ తీసేస్తున్నాను. సో క్యాప్లార్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ రాయొచ్చు కదా. అంటే 28 ప్లస్ 7 ఇంటూ 28 మైనస్ 7 28
21 కదా, 28 21 ఇంటూ 28 మైనస్ 21. సో డిఫరెన్స్ అంతా మా 7 కదా, 7కి 7 క్యాన్సిల్ అవుతే సో 22 ఇంటూ 49, 22 ఇంటూ 49. సో ఎండ్ విత్ 8 రావాలి, మనకి ఏం రావాలమ్మా, ఎండ్ విత్ 8 రావాలి. సో ఎండ్ విత్ 8 రెండు ఆప్షన్స్ ఉన్నాయమ్మా, ఎండ్ విత్ 8 రెండు ఆప్షన్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. 22 50 టైమ్స్ అంటే ఎంత, 22 50 టైమ్స్, ఇది అప్రాక్సిమేట్గా 50 అనుకుందాం. 22 50 టైమ్స్ అంటే ఎంత వస్తుంది మనకు, 22 50 టైమ్స్ 1100 వస్తుంది. 1100కి ఎంత తక్కువ, ఒక 22 తక్కువ. 1100కి ఒక 22 తక్కువ అంటే 1078. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 1078. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. The length of the longest rod that can be placed in a room of dimensions, so 10 10 5. సో 10 ఇంటూ 10 ఇంటూ 5 మీటర్ కొలత గల ఒక గదిలో పెట్టగల గరిష్ట పరిమాణం గల, మీ అందరికీ కూడా తెలుసు గరిష్ట పరిమాణం గల లార్జెస్ట్ పాసిబుల్ లాంగెస్ట్ రాడ్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ఏ రూమ్ ఈజ్ నథింగ్ బట్ ద డయాగనల్ ఆఫ్ ద క్యూబాయిడ్. ద డయాగనల్ ఆఫ్ ద క్యూబాయిడ్. సో దీర్ఘగణం యొక్క సో కర్ణమే మనకు అది లాంగెస్ట్ పోల్ అవుతుంది, గరిష్ట పరిమాణం గల ఒక కడ్డీ అవుతుంది, దీర్ఘగణం యొక్క కర్ణము. సో ద డయాగనల్ ఆఫ్ ఎ క్యూబాయిడ్. వాట్ ఈస్ ద డయాగనల్ ఆఫ్ ఎ క్యూబాయిడ్? అండర్ రూట్ ఆఫ్ L square plus B square plus H square. Under root of L square plus B square plus H square. Under root of L square. L square is nothing but what amma? 10 square అంటే 100. B square 100, 200, so 25. 5 square is nothing but 25. 100 plus 100, 200 plus 25, 225. So 225 is which square అంటే 15 square. అప్పుడు లాంగెస్ట్ రాడ్ is how much amma? 15. So option B is the right answer. Question number 50. The sum of the radius of the base and the height of a solid cylinder is 37. If the total surface area of the cylinder be 1628 square meters, its volume is how much? ఒక స్తూపం యొక్క వ్యాసార్థము మరియు ఎత్తుల మొత్తము, సో ఎత్తుల మొత్తము వ్యాసార్థం మరియు ఎత్తుల మొత్తం 37 మీటర్స్ అయితే స్తూపం యొక్క మొత్తం సంపూర్ణ తల వైశాల్యం 1628 చదర మీటర్లు అయితే దానికి ఘనపరిమాణం ఎంత? చూడమ్మా, సో మనకి ఇచ్చింది ఏంటంటే సంపూర్ణ తల వైశాల్యం. సో స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం అంటే 2πrh ప్లస్ 2πr². 2πrhని కామన్ తీస్తే 2πr² ప్లస్ 2πrh. ఓకేనమ్మా, 2πrని కామన్ తీస్తే ఏం మిగులుతుంది, h ప్లస్ r మిగులుతుంది. ఇదేంటండి, స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం, సిలిండర్ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో మనం జనరల్గా అయితే 2πr² ప్లస్ 2πrh అని పిలుస్తాం. ఓకేనమ్మా, అదే. సో 2πrని కామన్ తీసాను, h ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 1628. 2π అంటే ఎంత, 44/7. 2π అంటే ఎంత, 44/7 ఇంటూ r, h ప్లస్ r ఎత్తు మరియు వ్యాసార్థము. ఓకేనమ్మా, ద రేడియస్ ఆఫ్ ద బేస్ ప్లస్ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ వాట్ అమ్మా, 37. సో దిస్ ఈజ్ వాట్ 37 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అమ్మా, 1628. సో ఒకసారి మీరు చూస్తే 44 టేబుల్ క్యాన్సిల్ అవుతుందమ్మా. సో 44 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 44 3 టైమ్స్, 4 టైమ్స్ అయితే పోదు. 44 3 times 132. So remainder is 30, 308. So 44 7s are 308. 37 get cancel. R is equal to 7. So R is equal to 7. ఓకేనమ్మా, ఇప్పుడు R is equal to 7 అయితే R plus H is equal to 37 కదా, R plus H is equal to 37 కదా, అప్పుడు H is equal to ఎంత అవుతుందమ్మా, 30 అవుతుంది. H is equal to ఏమవుతుందమ్మా, 30 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది సో వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు πr²h. πr²h. π is 22/7. R is 7, 7 into 7 into H. H is what, 30. 7 get cancel. సో ఒకసారి మీరు చూస్తేమా, సో 7 into 3 21, లేదా 22 7s are 154. 22 7s are ఎంతమ్మా, 154. 154 into 3, 154 into 3, 153 times 450, 3 4s are 12, 12 plus 450, so 462. Your answer is what, 4620. So 4620. So option B is the right answer. The volume of the largest sphere that can be curved out, so a cube of side 6 centimeters. 6 సెంటీమీటర్ల భుజం గల ఘనము నుండి తీగల అతిపెద్ద గోళం యొక్క ఘనపరిమాణం అంతా. 6 సెంటీమీటర్ల భుజం గల ఘనం అంటే ఒక ఘనము నుంచి అతిపెద్ద గోళం తీస్తున్నాం బయటికి. అప్పుడు ఆ భుజము అంటే ఒకసారి చూడండి, ఘనములో ఉన్నటువంటి భుజము, క్యూబ్లో ఉన్నటువంటి ఒక సైడ్ అనేది ఆ యొక్క స్పీర్ యొక్క వ్యాసం అవుతుంది, అంటే డయామీటర్ అవుతుంది. అంటే డయామీటర్ విల్ బి ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. డయామీటర్ విల్ బి ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. గుర్తుపెట్టుకోండి, క్యూబ్ సైడు ఘనము యొక్క భుజము దేనికి సమానం అవుతుందంటే, సో డయామీటర్ ఆఫ్ ద స్పియర్, డయామీటర్ ఆఫ్ ఏ స్పియర్ అవుతుంది. ఆల్ ఆఫ్ ఈ క్లియర్ అండి, డయామీటర్ ఆఫ్ ఏ స్పియర్ అవుతుంది.
అప్పుడు రేడియస్ ఎంత అవుద్దమ్మా, డయామీటర్ హాఫ్ కదా, రేడియస్ ఎంత అవుతుంది 3 అవుతుంది, రేడియస్ ఎంత అవుతుంది 3 అవుతుంది. అడిగింది ఆ స్పీర్ యొక్క వాల్యూమ్. స్పీర్ యొక్క వాల్యూమ్ ఎంతమ్మా, గోళం యొక్క వాల్యూమ్ ఎంత, 4/3 పై ఆర్ క్యూబ్. సో పై అంటే 22/7 పై ఆర్ క్యూబ్ అంటే 3 × 3 × 3 3 × 3 × 3. ఒక 3కి ఒక 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనమ్మా, ఒక 3కి ఒక 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముందండి, 7 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా, 3.14 అప్రాక్సిమేట్గా. ఒకసారి మీరు చూడండి, 3 × 3 9, 9 × 4 36. సో 36 × 3.147 3.14 తీసుకుందాం. 36 3 టైమ్స్ అంటే ఎంత వస్తుందమ్మా, 108. అంటే అవర్ ఆన్సర్ ఇస్ వెరీ క్లోజర్ టు 108, వెరీ క్లోజర్ టు 108, మోర్ దాన్ 108. సో అంటే పాయింట్ సంథింగ్ ఉంటుంది కాబట్టి 108 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో 108 కన్నా నియర్గా ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే 113.14. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. How many lead shards of each 3 mm in diameter can be made from a cuboid of dimensions 9 cm, 11 cm, 12 cm? ఎప్పుడైనా సరే హౌ మెనీ అడిగినప్పుడు ఓకేనా, ఎన్ని ప్రిపేర్ చేయగలము, ఎన్ని ఓకేనమ్మా, ఒక దీర్ఘ ఘనము నుంచి చిన్న చిన్న గుండ్లు ఎన్ని ప్రిపేర్ చేయగలము ఓకేనమ్మా అని క్వశ్చన్ అడిగినప్పుడు, ఎన్ని అని అడిగినప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్. పెద్ద చిత్రం యొక్క ఘనపరిమాణము బై చిన్న చిత్రం యొక్క ఘనపరిమాణం. ఇక్కడ పెద్ద చిత్రం అంటే దీర్ఘగణం. దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఏంటి, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు, L × B × H, L × B × H, L ఇంటూ సో B × H, L × B × H డివైడెడ్ బై. సో దీర్ఘగణం నుండి 3 mm ఓకేనమ్మా. సో వ్యాసం కలిగిన 3 mm వ్యాసం అంటే వ్యాసార్థం ఏమవుతుంది, 3/2 అవుతుంది ఓకేనమ్మా, 3/2 అవుతుంది. కలిగిన ఎన్ని గోళాకార గుణాలు. సో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్, 4/3 పై ఆర్ క్యూబ్, 22/7 ఇంటూ పై ఆర్ క్యూబ్ అంటే సో ఎంఎంలో ఇచ్చాడు. మళ్ళీ దాన్ని మనం సెంటీమీటర్లో ఇది ఉంది కాబట్టి 0.3/2 హోల్ క్యూబ్ ఓకేనమ్మా. సో ఒకసారికి మీరు చూస్తే క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేయండి అమ్మా, 4 1s 4 3s ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఒకసారి రాద్దాం చూడండి, ఇక్కడ మిగిలిపోయిన టర్మ్స్ అని రాయండి. 9 × 11 × 3/, 9 × 11 × 3/. సో ఇక్కడ మనకు 3 కూడా పైకి ఈ 3 కూడా పైకి వచ్చేస్తుంది, న్యూమరేటర్కి వచ్చేస్తుంది ఓకేనమ్మా. సో 22/7 × 22/7 × 7 కూడా పైకి వచ్చేస్తుంది ఓకేనమ్మా. 7 కూడా పైకి రాసేస్తున్నాను. నెక్స్ట్ 22, 7 కూడా పైకే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుందమ్మా ఇంకా, ఇంటూ 0.3 ఇంటూ 0.3 ఇంటూ 0.3. ఇక్కడ బై 2 హోల్ క్యూబ్ ఉంది కదా, అంటే అది పైకి వస్తే ఏమవుతుంది, 8 అవుతుంది. సో 3 3 గెట్ క్యాన్సల్, 3 3 గెట్ క్యాన్సల్, 3 3 గెట్ క్యాన్సల్ ఓకేనమ్మా. ఆల్ ఆఫ్ ఈక్వల్ అంటే 3 zeros వస్తే దాని తర్వాత పెట్టేద్దాం, 3 zeros పెట్టేద్దాం ఓకేనమ్మా. 11 1s 11 2s, 2 1s 2 4s, 4 7s ఎంతమ్మా, 28 28 3s 84. యువర్ ఆన్సర్ ఈజ్ 84. కాకపోతే ఇక్కడ 3 డెసిమల్స్ ఉన్నాయి కదా, అంటే 3 zeros న్యూమరేటర్లో ప్లేస్ చేయాలి కదా, 3 zeros అంటే యువర్ ఆన్సర్ ఈజ్ వాట్, 84,000. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, 5/sec² ప్లస్ 2/1 + cot² θ ప్లస్ 3 sin² θ ఈజ్ ఈక్వల్ డాష్. ఇప్పుడు మనం 1 + cot² θ అని ఎలా రాయొచ్చండి, కొసికెంట్ θ రాయొచ్చు కదా, కొసికెంట్² θ రాయొచ్చు కదా. ఎస్, మీ అందరికీ కూడా తెలుసు కొసికెంట్² θ మైనస్ cot² θ ఈజ్ ఈక్వల్ టు వాట్, 1 ఓకేనమ్మా. సో అదేవిధంగా ఇప్పుడు మనం 1 + cot² θ అని కొసికెంట్² θ రాయొచ్చు. ఈ సీకెంట్² θ పైకి వస్తే ఏమవుతుందమ్మా, 5 cos² θ అవుతుంది. 5 cos² θ ప్లస్ ఈ కొసికెంట్² θ పైకి వస్తే ఏమవుతుంది, sin² θ అవుతుంది. ఇక్కడ 2 sin² θ, ఇక్కడ 3 sin² θ, మొత్తం 5 sin² θ. ఇప్పుడు 5ని కామన్ తీసేస్తే cos² θ ప్లస్ sin² θ ఏమవుతుంది, 1 అవుతుంది. 5 × 1 ఎంత అవుతుందమ్మా, 5 అవుతుంది. మీ అందరికి కూడా తెలుసు కొసికెంట్² θ మైనస్ cot² θ ఈజ్ ఈక్వల్ టు 1, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ. సీకెంట్² θ మైనస్ tan² θ ఈజ్ ఈక్వల్ టు 1 ఓకేనమ్మా, 1. ఇప్పుడు మనకు కొసికెంట్² θ ఈజ్ ఈక్వల్ ఇలా రాయొచ్చా, కొసికెంట్² θ ఈజ్ ఈక్వల్ టు 1 + cot² θ రాయొచ్చా, అంటే 1 + cot² θ ప్లస్లో కొసికెంట్² θ రాసుకోవచ్చు కదా. ఎస్, సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2 men are on opposite sides of a tower. The measure of the angle of the elevation of the top of the tower be so 30 degrees and 45 degrees respectively. If the height of the tower is 50 meters, the distance between the 2 men is how much? ఇద్దరు వ్యక్తులు టవర్ ఎదురుగా ఉన్నారు
వారు టవర్ పైభాగం యొక్క ఎత్తును వరుసగా 30 డిగ్రీలు మరియు 45 డిగ్రీలు ఊర్ధ్వ కోణంతో గమనిస్తున్నారు. టవర్ యొక్క ఎత్తు 50 మీటర్లు ఉంటే ఆ ఇద్దరు మనుషుల మధ్య దూరం ఎంత? చూడండి, ఇది ఒక టవర్ అనుకుందాం. టవర్కు ఒకవైపు ఒకరు ఉన్నారు, మరొక వైపు ఇంకొకరు ఉన్నారు. ఇది టవర్ అండి. ఇద్దరు ఈ పైభాగాన్ని చూస్తున్నారు, ఈ పైభాగాన్ని చూస్తున్నారు. సో ఈ బాబు ఇలా చూస్తున్నాడు, ఈ బాబు ఇలా చూస్తున్నాడు. అయితే ఇద్దరి మధ్య దూరం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం ఎంత అని అడుగుతున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి. సో ఒక బాబేమో 30 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో చూస్తున్నాడు, మరొక బాబేమో 45 డిగ్రీస్ ఊర్ధ్వ కోణంతో చూస్తున్నాడు. ఈ టవర్ యొక్క ఎత్తు ఎంత ఇచ్చినాడు అంటే 50 మీటర్స్ ఇచ్చినాడు. టవర్ యొక్క ఎత్తు ఎంత ఇచ్చారమ్మా? 50 మీటర్స్ ఇచ్చినాడు. అయితే వాళ్ళిద్దరి మధ్య దూరం అడుగుతున్నాడు. ఒకసారి మీరు చూస్తే దీన్ని ఏబిసిడి అనుకుంటే, సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుంటే సిడి దూరం మనకు కావాలి, సిడి దూరం కావాలి. సో ఒకసారి మీరు చూస్తే ఏబిడి ట్రయాంగిల్ని కన్సిడర్ చేయండి. ఏబిడి ట్రయాంగిల్ tan 45 కదా, tan 45 అంటే 1/1 కదా, అంటే 1 పార్ట్ 50 ఉన్నప్పుడు ఈ 1 పార్ట్ కూడా 50 ఉంటుంది కదా. ఎస్, అంటే బి నుంచి డికి ఎంత దూరం అంటే 50. ఎందువల్ల అంటే tan 45 ఏబిడి త్రిభుజానికి tan 45 అప్లై చేస్తే tan 45 అంటే 1/1, 1 పార్ట్ 50 కాబట్టి ఇక్కడ 1 పార్ట్ కూడా 50 వస్తుంది. నెక్స్ట్ ఏసీబీ ట్రయాంగిల్ అంటే ఏబీసీ ట్రయాంగిల్ని కన్సిడర్ చేయండి. tan 30 అంటే 1/√3 కదా. సో 1 పార్ట్ 50 అయినప్పుడు, 1 పార్ట్ 50 అయినప్పుడు, సో 1 పార్ట్ 50 అయినప్పుడు √3 పార్ట్స్ ఏమవుతుంది? 1 పార్ట్ 50 అయినప్పుడు √3 పార్ట్స్ కావాలి. √3 పార్ట్స్ ఏమవుతుంది? 50√3 అవుతుంది. అండ్ దిస్ ఈజ్ వాట్ బీసీ ఈజ్ వాట్ 50√3. బీసీ 15√3, సిడి బీడీ ఈజ్ వాట్ 50. మనకు కావాల్సిన 2. సో 50 + 50√3, 50 + 50√3 అంటే 15 కామన్ తీసేస్తే సో మనకు 1 + √3 మిగులుతుంది. సో 1 + √3 అంటే ఏమని రాయొచ్చు? 1.732 రాయొచ్చు కదా. అప్పుడు 50 ఇంటూ మనకు ఆప్షన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సో ఆప్షన్స్ 50 ఇంటూ 2.732 అమ్మ. 50 ఇంటూ 2 అంటే 50 ఇంటూ 2 అంటే 100, 50 ఇంటూ 0.7 అంటే 35. అంటే అవర్ ఆన్సర్ ఈజ్ వెరీ క్లోజర్ టు 135. మళ్ళీ 50 ఇంటూ 32 అంటే మనకు ఆల్మోస్ట్ 1.6 వస్తుంది. 135 + 1.6 అంటే 136.6. సో అవర్ ఆన్సర్ ఈజ్ వాట్ అమ్మా? 136.6. ఓకేనమ్మా. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. The length of the intercept of the graph of the equation 9x - 12y = 108 between the two axes is what? 9x - 12y = 108 సమీకరణం యొక్క అంతరఖండాల మధ్య దూరం ఎంత? సో ఒకసారి మీరు చూస్తే అంతరఖండాల మధ్య దూరం అంటున్నాడు. ఇప్పుడు x = 0 పెట్టి తీసుకుంటే, x = 0 తీసుకుంటే y ఎంత అవుతుందమ్మా? ఇక్కడ ఎంత 0 అయిపోతుంది. 12 1s are 12 9s are y = -9 అవుతుంది. y = what అమ్మా? -9 అవుతుంది. somewhere here ఓకేనమ్మా, somewhere here -9. నెక్స్ట్ y = 0 తీసుకుంటే x ఏమవుతుందమ్మా? 9x = 108. అప్పుడు 9 12 టైమ్స్ పోతుంది. అంటే x ఏమొస్తుందంటే 12 వస్తుంది. x ఏమొస్తుందమ్మా? 12 వస్తుంది. అప్పుడు somewhere here x is what అమ్మా? somewhere here. They are asking this distance is nothing but, so this is 12, this is 9. So 12 square 144, 9 square 81. 81 + 144 225. 225 is nothing but what అమ్మా? 15 square. So your answer is what? 15. So option A is the right answer. This is all about SI Grand Test number 18 Mathematics Part 2 explanation. Part 1లో మనము 1 to 30 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఇది Part 2 ఎక్స్ప్లెనేషను. ఇక్కడ మనం 31 నుంచి 55 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.